హలో అండి. డబ్బులుంటే ఏదైనా కొనుక్కోవచ్చు అనేసి ఈ షాప్‌కెళ్తే నాకు తెలిసిద్దండి. సో, జర్మన్ సిల్వర్ అంటే ఎంత కాస్ట్ ఉంటుందో అసలు మనం ఆ పేరు గూడా వినలేమేమో అనేసి అనుకున్నాం. కానీ జర్మన్ సిల్వరీలో చాలా తక్కువ కాస్ట్‌లో ఉన్నాయని నాకు అప్పుడే తెలిసిందండి. ఈ షాప్‌కెళ్తే అసలు నా మైండ్ పనిచేయదనమాట మోడల్స్‌కి. మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎన్ని మోడల్స్, ఎన్ని స్టీల్ ఐటెమ్స్, గ్లాస్‌వేర్ బోలెడన్ని ఐటెమ్స్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాబోయ్! ఎన్ని స్టీలు, నాన్ స్టిక్కు, ఏది కావాలంటే ఎలక్ట్రిక్, మన కిచెన్‌కి సంబంధించినవి ఏవి కావాలన్నా గానీ ఇక్కడ అవైలబుల్ ఉండిద్దండి. మన హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అగ్రోమెక్. అగ్రోమెక్‌లో ఇది కంపెనీ నుంచి డైరెక్ట్‌గా వస్తుందండి. మనకి మెయిన్ బ్రాంచ్ సన్నత్ నగర్‌లో ఉంటుంది. నేను షూట్ చేసేది వచ్చేసి కుక్కట్పల్లి బ్రాంచ్ అండి. మనకి అగ్రోమెక్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంటే ఎక్కువ తెలుసు. ఇంకా దాంట్లో ఐటమ్స్ చూస్తే కళ్ళు చెదిరిపోవాల్సిందేనండి. అన్ని మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. కాస్ట్‌కి తగ్గ ఐటమ్స్ ఉంటాయి. క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయి. ఎవరైనా కానీ మనకి స్టీల్ సామాను కొనుక్కోవాలి అనుకుంటే మనకి కాస్ట్ ప్లస్ క్వాలిటీ రెండు బాగుంటాయి. మనకి అందరికీ తెలుసు సన్నత్ నగర్ ఫ్యాక్టరీ అంటారండి అక్కడ అనమాట. సో స్టీల్ వాడికి ఫేమస్. ఎవరైనా గృహప్రవేశాలు కానీ అలానే ఇంట్లో ఎవరైనా సామాను కొనుక్కునే వాళ్ళు కానీ, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకున్నా కానీ, అలానే మనం ఫెస్టివల్కి ఏదైతే మనము పూజలు చేసుకుంటామో అక్కడ ఏదైనా సిల్వర్ జర్మన్ సిల్వర్ కావాలన్నా, ఇలా మనకి ఏది కావాలన్నా కానీ మనకి ఈ ఫ్యాక్టరీలో అయితే అవైలబుల్ ఉంటుందండి. అదే అగ్రోమెక్ ఫ్యాక్టరీ అనమాట. మనకి చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో. ఇది నేను వచ్చేసి కూకట్పల్లి బ్రాంచ్కి వెళ్ళానండి. లాస్ట్ టైము మన ఛానల్లో సన్నత్ నగర్కి ఫస్ట్ టైం వెళ్ళిన వీడియో కూడా ఉందండి. మీకు ఆ వీడియో కావాలంటే ఇది నార్మల్గా ఇది కూడా బాగుంది, కానీ అది మెయిన్ కాబట్టి దాంట్లో ఇంకా చాలా ఉంటాయండి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అసలు ఏది చూడటానికి కూడా అన్నీ బాగుంటాయండి. అంటారు కదా, నాకు ఈ షాప్కి వెళ్ళగానే సామెత గుర్తొచ్చిద్ది అనమాట. డబ్బున్నవాడే మహారాజు అంటారు కదా. మనము డబ్బుంటే అట్లీస్ట్ ఒక్కటి రెండైనా కొనుక్కోవచ్చని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిద్దండి. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ఇది అనిపించిద్దో. ఇప్పుడు వచ్చేసి అందరూ నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు. ఇంకా మనకి ప్లాస్టిక్ అయితే అసలు వాడకూడదని అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చేసి నాన్ స్టిక్ కూడా వాడకూడదు అంటున్నారండి. ఇంకా ఇక్కడైతే ఇప్పుడు మనకి ఇండస్ట్రీ అనే ఏదో స్టీల్ వస్తుంది కదండి, అలాంటివి స్టీల్ని వాటిని తలదన్నే స్టీల్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఎన్ని ఐటమ్స్ అంటే అసలుకి బోల్డ్ అన్ని ఐటమ్స్ అండి. ఇప్పుడు మనం తెలుసుకున్న కానించి, ఎందుకంటే మామూలుగానే ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మనకున్న ఈ కల్తీ ఫుడ్ వలన సగం ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఈ నాన్ స్టిక్కుల్లో ఈ ప్లాస్టిక్ తింటే ఇంకా ఉన్న ఆరోగ్యం పాడైపోతుందని భయం పక్క, అలానే కొంచెం బాధ కూడా ఉంది. ఎందుకంటే అలాంటి మన పెద్ద పెద్ద ఐటమ్స్ మనం కొనలేము, ఇవంటి చిన్నవి కాబట్టి కొనుక్కుంటాము. అలానే మనం తెలిసి వాటిలో వండుకున్న భోజనం తినాలంటే బాధగా ఉంది. ఇంకే చెప్పలేమన్నమాట. నాకైతే ఈ స్టీల్వి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో స్టీల్వి. మనకి ప్రైజెస్ కూడా ప్రతిదీ కూడా 2000 ఎబోనే ఉన్నాయి, కానీ బిలో లేవండి ఏది కూడా. ఇంకా మిక్సర్లు అయితే చెప్పనవసరం లేదు. మిక్సర్లు, గ్రైండర్ ఏవైనా కానీ కంపెనీ అండ్ క్వాలిటీ, కాస్ట్ మూడు ఉంటాయండి. ఇక్కడ మీకు కొన్ని చూపిస్తున్నాను. ఇవి స్టీల్వి గ్యాస్ స్టవ్ చూసారు, 6000 ఉంది. అలా మనకి చిమ్నీలు కానీ మనకి మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి ఇక్కడే ఇలా ఉంటే ఇంకా సన్నత్ నగర్కి అయితే అసలు మేము ఎటు నుంచి ఎటు వెళ్ళామో కూడా తెలియలేదు.
అలా ఉందన్నమాట. అంటే మనకి 2 కలిపి ఉండిద్దండి సన్నత్ నగర్లో. ఇదైతే ఒకటే. మొన్న మేమైతే కూకట్పల్లి వెళ్ళాము. కూకట్పల్లి వెళ్ళినప్పుడు నాకు కనిపించినప్పుడు నేను స్టీల్ మగ్గు ఒకటి, వాటర్ మగ్గు తీసుకుందామనేసి వెళ్ళామండి. సన్నత్ నగర్లో తీసుకోలేదు. అప్పుడు మా హస్బెండ్ నుండి ఇవెందుకు అవెందుకు అంటారు కదండి, వాళ్ళు ఏమి తీసుకొనివ్వరు మనల్ని. ఇంక ఈసారి ఆయన పక్కన పెట్టి నేను వెళ్ళానమాట. వెళ్తే నాకు నచ్చింది లేదండి అక్కడ. ఉన్నాయి కానీ 2-3 ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. సన్నత్ నగర్లో చాలా చాలా బాగున్నాయి వాటర్ జగ్గులు అనమాట. ఇంకా ఇవి వచ్చేసి అన్నీ గ్యాస్ స్టవ్స్ అండి. 7,000, 6,000 స్టీల్వి, అలానే గ్లాస్వి అన్నీ ఉన్నాయి. అన్నీ బటర్ఫ్లై నుంచి మనకి అన్ని కంపెనీస్ ఉన్నాయండి. ఈ సన్ ఫ్లేమ్ అని, ఇంకా బటర్ఫ్లై అని, ఇంకా మనకి ఉంటాయి కదా, చాలా చాలా ఉన్నాయి. ఇవి మనకి మామూలుగా స్టీల్ స్టవ్లు అండి, అంటే గ్యాస్ స్టవ్ లాంటివి. మామూలుగా పెద్ద పెద్ద వండుకుంటాం కదా, అవన్నమాట ఇవన్నీ మనకి చిమ్నీలండి. చిమ్నీల్లో చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. చిమ్నీలు అలానే గ్యాస్ స్టవ్ సెట్ ఉంటుంది అక్కడ. మామూలుగా టచ్ ఉన్నాయి, మామూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో నేను మాత్రం అసలు లోపలికి వెళ్తే అసలుకే మన ఆడవాళ్ళకి కిచెన్లో ఏమి కొనాలా, ఏమున్నాయా అనేసి ఆలోచిస్తే మరి అన్ని రకాలు ఉన్నప్పుడు అసలు మనకు టైం తెలీదు చూసుకోవటానికి. ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అని అనుకుంటాం, కానీ అన్నీ బాగున్నాయి. అలానే అన్నీ మనం కొనలేం కదా, అలా అనమాట. చూసి ఆనందపడతాము. కొన్ని తీసుకొచ్చుకుంటాం, రీజనబుల్ ఉన్నవి, మనకు అనుకూలంగా ఉన్నాయి, తీసుకొచ్చుకుంటాంలేండి. ఇంక ఇక్కడ చూశారు కదండి, ర్యాక్స్లో పెట్టారు ఈ గ్యాస్ స్టవ్లు అయితే. మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా మామూలుగా వచ్చేసి 4 స్టవ్లది, 2 స్టవ్లది, అలానే 3 స్టవ్లది కూడా ఉంది. ఇంక మొత్తం ఎలిక ఇవి చూస్తున్నారు కదా, మనం చూస్తూ ఉంటాం కదండి. కొత్తగా మనకి ఈ బండ్లో పెట్టేస్తారు కదా, అవి 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 కూడా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదు అని అనుకోవటానికి ఏముండదన్నమాట. మనకు అక్కడ ఉన్నవి సగమే తెలుసు, కొన్ని అసలు మనకు అవి ఎందుకు వాడతారో కూడా అర్థం కాదనమాట. అలాగా ఓల్పూల్ అంటే నేనైతే వీటిని ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్లే చూశాను నేను. గ్యాస్ స్టవ్ ఉండిద్ది కూడా నేను ఫస్ట్ టైం చూడండి, అంటే వాల్ఫుల్లో మామూలుగా. ఎందుకంటే మాది వాల్ఫుల్ కొన్ని ఉన్నాయి కాబట్టి అయ్యో గ్యాస్ స్టవ్ కూడా ఉండిద్దా అనేసి నేను అప్పుడు అనుకున్నాను. అంటే వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు ఉంటాయి అనే తెలుసు. ఇంకా ఇవి చూడండి, ఇవి మామూలుగా లేవండి అసలుకి. ఏంటో నాన్ స్టిక్ స్టవ్ మాత్రం ఉంది. నా లిస్టులో అయితే నాన్ స్టిక్ స్టవ్ కూడా కొనుక్కోవాలని ఉంది. ఎందుకంటే మాకు నాన్ స్టిక్ స్టవ్ లేదు. అంటే మనకు అది మంచిగా ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు, బ్యాగ్లో పెట్టేసుకొని. మనకి ఎక్కడైనా కానీ కరెంట్ అవైలబుల్ ఉంటే మనం మంచిగా అన్నీ వండుకోవచ్చు. ఇవైతే ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న కుక్కర్లు అండి, అన్ని రకాలు పెట్టేసుకొని వండుకోవచ్చు అంటారు కదా, అవన్నమాట. కింద వచ్చేసి గ్రైండర్లు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో గ్రైండర్లు. మనకి 2 అదేదే తెలుసు, మనకి 2 స్టోన్ గ్రైండరే తెలుసు. ఇక్కడ బోల్డ్ అనే గ్రైండర్లు ఉన్నాయి. ఇంకా నేను కింద ఫ్లోరే షూట్ చేశానండి, 5th ఫ్లోర్ షూట్ చేయలేదు. ఇంకా పైన అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి ఓవెన్లు, ఇంకా మనందరికీ తెలిసిందే. ఇంకా ఓవెన్లు అయితే బోల్డ్ అని ఉన్నాయండి. ఓవెన్లు మామూలుగా లేవన్నమాట ఓవెన్లు. సో ఇంక అంతేనండి, ఇంకా మొత్తం A to Z ఉన్నాయి. చూసారా ఎంత మంచి మంచి ఓవెన్లు ఉన్నాయో. కొన్ని చిన్న హ్యాండ్ గ్రైండరు ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా కొనుక్కోవాలన్నమాట నిదానంగా. ఈ స్టీల్ చూసారా ఎన్ని ఉన్నాయోనండి అసలు ఈ స్టీల్స్లో. ఇప్పుడు మనము స్టీల్లోనే వండుకుంటే బెటర్ అనేసి అంటున్నారు. ఇది చూడండి 2,285 ఉంది. ఇంతంత కాస్ట్ ఉంటే మనలాంటి సామాన్యులు ఎలా కొనగలరు? ఏం చేస్తాము, ఇంకా అది చూసి ఆనందించటమే తప్ప మనం ఇంకేం చేయలేము. ఎందుకంటే ఎంతంత కాస్ట్ పెట్టి మనం కొనలేం కదా. వాడితే మంచిదే, స్టీల్ ఇప్పుడు మంచిదని చెప్తున్నారు, కానీ మనకి ఎంతంత కాస్ట్ అయితే మనం కొనలేం కదా. ఇక్కడ మాత్రం భలే ఉన్నాయండి అసలుకి, ఎంత బాగున్నాయండి. గణపతి కానీ దీని కాస్ట్ చూసేది 699 ఏమో ఉందండి. క్యూట్గా ఉన్నాయి అసలు. ఎంత చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని అంటారు కదా,
మొత్తం ఉన్నాయండి. అసలు ఎంత బుజ్జి బుజ్జి బొమ్మలు భలే ఉన్నాయి. అసలు ఈ క్యాట్లు చూడండి కూర్చొని ఎలా ఉన్నాయో. నేనైతే చాలాసేపు చూశాను. క్యాట్ భలే ఉంది. క్యాట్ దెయ్యం క్యాట్ లాగా ఉంది. 799 అంట ఇది. ఇవి చూసారా స్టీల్ అండి, ఎంత విత్ లిడ్తో ఉన్నాయి అన్నీ. బాగున్నాయి అసలు. నాకు మాత్రం ఇవి ఎంత బాగున్నాయో. ఇంక ఇటువైపు అటువైపు మనకి ఓల్డ్ తలపాకు కట్టుకొని ఉంటారు కదా, అవి కూడా ఉన్నాయండి బొమ్మలు. చాలా చాలా బాగున్నాయి. అంటే మన షోకేసులు అవి పెట్టుకోవటానికి బాగున్నాయి. ఈ స్టీల్ చూడండి. ఇంకా మనము అంటే కొనుక్కోవాలంటే అన్నీ 2000 3000 అంత కాస్ట్లో ఉన్నాయి. మనం ఏదో 500 600 అనుకుంటే బాబు ఇంతంత కాస్టా అనేసి. ఇంకా ఏదేమైనా కానీ ముందు ముందు నాన్ స్టిక్ ఇప్పటికే ఒక్కొక్కటి చిన్న చిన్నవి తీసేసుకుంటున్నాము. ఇంకా కొనుక్కోవాలి, చిన్న చిన్నగా కొనుక్కోవాలి. అంటే అన్నీ కొనుక్కొని మనకి ఏది అవసరమో అవే మనం కొనుక్కోవాలి. అంటే కూరలు వండుకోవటానికి, అలానే అన్నం వండుకోవటానికి అవేనండి. ఇక్కడ కూడా చూశారు కదా ఏనుగులు ఎలా ఉన్నాయో పైన, బాగున్నాయండి కార్లు. ఇదేంటో నాకు అర్థం కాలేదండి. మీకు తెలిస్తే కింద అయితే కామెంట్స్లో తెలపండి మర్చిపోకుండా. అదేంటో నాకు అర్థం అవ్వలేదు. ఇవి వచ్చేసి హ్యాండ్ మిక్సర్లు అండి. ఇవి కూడా ఒకటి తీసుకోవాలి. బోరోసిల్ బాగుండిద్ది అనేసి అంటారు, తీసుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయిలేండి లిస్ట్లో తీసుకోవాల్సినవి. ఇంకా అవి నిదానంగా తీసుకుందాము. ఇవి వచ్చేసి గ్లాస్ వేరు సెట్లు ఉన్నాయి అన్నమాట. మనకి కప్పులు విత్ సాసరాతో సెట్లు ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవటానికి బాగున్నాయి. ఈ కప్పులు మాత్రం అసలు హైలైట్ అండి. నాకు ఎంత బాగా నచ్చినాయో కప్పులు అయితే. సో కిందకి వచ్చేసి మనకి సిరామిక్ ప్లేట్లు ఉన్నాయండి. ఇంకా పైన కూడా చూసారు కదా ఇవన్నీ. మనకి కింద బ్రేక్ అయితే మాత్రం ఉసూరుమంటాం అంటారు కదా, ప్రాణం అలా ఉండిద్ది మన మధ్య తరగతులకి. ఇది భలే ఉందండి. చిన్నది సాసరా టైప్ అంటే బౌల్ టైప్ ఉంది. 799 ఏమో ఉంది. ఇవన్నీ గ్లాస్ వండి. ఇవి కొనుక్కోవచ్చు, రీజనబుల్గానే ఉన్నాయి, కానీ బ్రేక్ అయిపోయి పగిలిపోతాయి. అవి కాకుండా నేను స్టీల్ మగ్గు కొనుక్కోవాలనేసి అనుకున్నాం అనమాట. ఇవన్నీ గ్లాస్వి వాటర్ బాటిల్స్ అండి. H2O ఉంది కదా వాటర్, అవి కానీ మనకి 700 800 పడితే, నార్మల్గా మన ఇళ్ళల్లో కింద పడితే మొత్తం బ్రేక్ అయిపోయిద్ది. ఇంకా చూడండి పై అన్నీ గ్లాస్ వాటర్ బాటిల్సేనండి. ఇంకా ఇక్కడ చూడండి అసలు ఇవైతే నాకు ఎంత మంచిగా నచ్చినాయోనండి. అసలు ఎంత బాగుందో. ఆవు దూడ చూడండి ఎలా ఉందో. వీళ్ళు తలపాగలు కట్టుకొని, ఇవన్నీ మనకి రాజస్థాన్ టైప్గా ఉంటాయి కదా అవి అనమాట. ఇక్కడ మనకు అప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి బ్యాగ్స్ అండి. బ్యాగ్స్ బాగానే ఉన్నాయి. 865 అలా ఉన్నాయి. బ్యాగ్స్ రీజనబుల్ అనిపించినాయి, బాగున్నాయి. కాకపోతే కిచెన్ ఐటమ్సే కొంచెం కాస్ట్ అనిపించినాయి అనమాట. చూడండి ఇవన్నీ బుజ్జి బుజ్జి బొమ్మలు భలే ఉన్నాయి, నాకు బాగా అనిపించినాయి. ఇవన్నీ సెట్టు సాసరు అవన్నీ అండి. ఇవి వచ్చేసి మనకి తెలుసు కదా, ఇవన్నీ మనకి మట్టితో తయారు చేసినవి. మరి ఇవి కోటింగ్ అంటున్నారు, మనకు పెద్దగా తెలియదండి. ఇవన్నీ వచ్చేసి బోరోసిల్ అనమాట. మనకి ఓవెన్లో వాడుకోవటానికి మంచిగా ఉంటాయండి ఇవి. బౌల్స్, అలానే మనం కేక్స్ తయారు చేసుకోవటానికి కానీ, బిర్యానీ కుక్ చేసుకోవటానికి కానీ, ఓవెన్లో ఏది చేసినా కానీ వీటితో మంచిగా ఉంటాయి. బోరోసిల్ బాగుండిద్ది. ఇవి వచ్చేసి గ్లాస్ విత్ లిడ్తో ఉన్నాయండి పైన. ఇవి వచ్చేసి చిన్న చిన్న బౌల్స్ టైప్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి. అక్కడ వుడ్తో ఉంది కదా అవి. ఇంక ఇవన్నీ నార్మల్గా ఎక్కడైనా ఉండేవే ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి టీదండి. మనకి టీలో పోసుకుంటాం కదా మనం మూవీస్లో ఇవన్నీ చూస్తాము. 565 ఉంది. టీ తాగితే చాలా తక్కువ అయిపోయింది. ఇంక మనకి ఎందుకులేండి అవన్నీ. జస్ట్ చూపిస్తున్నాను బౌల్స్ అన్నీ. కొన్ని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. మెయిన్ ఏంటంటే స్టీల్ అంటే మరీ అంత కాస్ట్ ఉండవు కాబట్టి గ్లాసులు, ప్లేట్లు, గిన్నెలు ఇవన్నీ రీజనబుల్గానే ఉంటాయండి. అది ఫ్యామిలీస్ కానీ కొత్తగా ఉన్న వాళ్ళు ఇవన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ చిన్న చిన్న జాడీలు, పెద్ద జాడీలు, మీడియము, లార్జీ, ఈ సైజుల వారీగా ఉన్నాయి. ఇవన్నీ కప్ అండ్ సాసర్లు. ఇవి చూడండి ఎన్ని రకాల కప్పులు ఉన్నాయో బాబోయ్.
ఇన్ని రకాల కప్పులు ఉన్నాయి. ఈ బారు వచ్చేసి ప్లేట్లు, అలానే కప్పులు మనకి ఈ సెట్టు వైజ్గా ఉన్నాయండి. మనం డైనింగ్ టేబుల్ మీదకి ఇవి మంచిగా ఉంటాయి. అదేనండి, కొత్తగా మంచిగా ఇల్లు కట్టుకున్నా కానీ వీటికి ఇవి ఉపయోగించుకోవచ్చు. అలానే మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇవి గిఫ్ట్ ఇవ్వచ్చండి. మనకి సాసర్ అండ్ కప్ సాసర్లు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇవన్నీ జర్మన్ సిల్వర్ అనమాట. మనము ఇదివరకు ఫెస్టివల్కి జర్మన్ సిల్వరీలో అన్ని ఫ్రూట్స్ మనకి దేవుని దగ్గర పూజ చేసేటప్పుడు అన్నీ పెడతారు కదండి. జర్మన్ సిల్వర్ అంటే ఎంత కాస్ట్ ఉంటాయో అనేసి అనుకున్నాను. బట్ నేను ఇక్కడ చూసిన తర్వాత ఓహో ఇట్లానేనా, ఇంత కాస్టా అనేసి నాకు అర్థమైందండి. ప్లేట్లు కానీ, చెంబులు కానీ, అలానే మనకి ఏది కావాలంటే జర్మన్ సిల్వర్ ఐటమ్స్లో ఇక్కడైతే ఉన్నాయండి. ఇవి చూసారు కదా, చాలా బాగున్నాయి. మనం ఎప్పుడన్నా పూజ చేసుకునేటప్పుడు దీంట్లో ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకొని మనం పెట్టుకోవచ్చండి. మనం దీపావళికి ఆ ఫెస్టివల్స్కి అయితే మనం అన్నీ చేసుకుంటాం కదా, ఆ టైం అప్పుడైతే ఇవి చక్కగా దీంట్లో అన్నీ వేసుకొని పెట్టుకోవచ్చు. బాగున్నాయి, ఎందుకంటే సిల్వర్ టైప్గా ఉన్నాయి. మరి ఇవి అన్నీ రంగు పోతాయో లేదో నాకు తెలియదు కానండి, చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి. అలానే కాస్ట్ కూడా బాగుందండి. బాగుందంటే అంటే చూడండి ఎంత కాస్ట్ ఉందో. ఇది వచ్చేసి 2000 అలా ఉందన్నమాట. కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. మరి ఇవి పాడైపోతాయో లేకపోతే కలర్ చేంజ్ అవుతాయో, మరి వీటిని ఎలా తోమాలో అనేది మనకు అంత పెద్ద ఐడియా లేదండి. సో మనము బాగున్నాయి, నేను చూస్తున్నాను కదా, మీరు కూడా నాతో పాటు చూస్తారు అనేసి చూపిస్తున్నాను. ఇంక ఇవి వచ్చేసి మనకి ఇంట్లో పెట్టుకుంటారు కదండి అవి. ఇక్కడ చూసారా, ఇత్తడిది మనకి పోపుల డబ్బా అనమాట. మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బాగుండిద్దండి. ఇత్తడి బిందెలు ఇవన్నీ చూసారు. ఇవి వచ్చేసి మనకి రాగి అనుకుంటండి. మనము ఇళ్ళ దగ్గర పెడతాం కదా, దిష్టికి లాగా పెడతాం కదా, అవి అనుకుంటా. దిష్టికి ప్లస్ మామూలుగా కూడా పెట్టుకుంటాము. అవన్నీ ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇంక ఇవన్నీ విగ్రహాలు, పీటలండి. ఇవి ఈ కలరు ఇత్తడి పీటల్లాగా ఉన్నాయి. రకరకాలు ఉన్నాయి. ఇంకా సిల్వర్ కలర్ పీటలు ఇవన్నీ. ఇంక ఇవన్నీ పూజకి సంబంధించిన ఐటమ్స్ అండి. ఈ మొత్తము ఇలానే ఉన్నాయి. పైన స్టీల్ ఉన్నాయి. బిందెలు చూసారు కదా, ఇత్తడి బిందెలు అంతా. ఈ బిందెలు ఇవేంటో అర్థం కావట్లేదు నాకు, కానీ భలే ఉన్నాయండి. మొత్తం స్టోన్స్ లాగా ఉన్నాయి. స్టోన్స్ ఇవేమో పెయింటింగ్ అనుకుంటా. పైన మాత్రం స్టోన్ బిందెలు ఉన్నాయి. ఇంక ఇవన్నీ బాక్సులు, సిల్వర్ టైప్ బాక్సులు ఇవన్నీ. కిందవి ఇవి బుట్టలు తట్టల్లాగా ఉన్నాయి, అంటే కలర్స్ వేసి చాలా చాలా బాగున్నాయి. ఇంకా మొత్తము ఇవే ఉన్నాయి. ఇవి చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంతా ఇత్తడి. చూస్తున్నారు కదా, మనకి ఏది కావాలంటే అది, ఇది లేదు అనటానికి ఉండదు. అప్పుడు సన్నత్ నగర్ వెళ్ళినప్పుడైతే చాలా రష్గా ఉంది. ఈ కుక్కట్పల్లి బ్రాంచ్లో అయితే కొంచెం తక్కువ మందే ఉన్నారు, జనం అంతగా ఏం లేదు. అంటే అప్పటికే 8:15 అయిపోతుంది. ఇంకంటే టైం అయిపోయిందని పగల మనకు తెలియదు కదా. జస్ట్ అలా వెళ్తుంటే అగ్రోమెక్ అని ఉంది. అయ్యో అగ్రోమెక్ ఉందా అనేసి అది తీసుకుందాం అన్నట్లుగా వెళ్ళాము, కానీ ఏమి తీసుకోకుండా వచ్చాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ చూడండి డాల్స్ ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి. పెళ్లి కూతురు గెటప్గా 2 జల్లు వేసుకొని చాలా చాలా బాగున్నాయండి అన్నీ. సో ఇంతేనండి. ఇంక నేను ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సన్నత్ నగర్లో కూడా వీడియో కూడా నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, వాచ్ చేయండి. ఎవరైనా స్టీల్ సామాన్లు కనుక్కుంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.